కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి చేయడం. తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలు 14వ విడత సామాజిక తనిఖీ తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది. 3 నుంచి 6వ తారీఖు వరకు రికార్డ్స్ తీసుకొని విఎస్ఏ సెలెక్షన్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి రికార్డ్స్ తీసుకొని 6వ తారీఖు రోజు గ్రామాలలోకి వెళ్ళడం జరిగింది. గ్రామాలలోకి వెళ్ళిన తర్వాత గ్రామాలలో తనిఖీ చేసి గ్రామ సభలు 31/3/2023 వరకు ఈ గ్రామ పంచాయతీ నందు కూలీల వేతనాలుగా 7,88,815 రూపాయలు కూలీల వేతనాలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రికి గాను 2,91,105 రూపాయలు, మొత్తం వచ్చేసి 10,79,922 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు టోటల్ ఇష్యూ జాబ్ కార్డ్స్ వచ్చేసి 1392 జాబ్ కార్డ్స్ అనేది రూపంలో మిగలడం జరిగింది సార్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి డోర్ టు డోర్లో హక్కుదారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నెక్స్ట్ 9వ ఉంటుంది సార్. డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్ గ్రామ పంచాయతీ నందు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేట్ కూడా చేయలేదు సార్. నెక్స్ట్ 11వ అంశం పే స్లిప్స్ కూడా ఇవ్వడం లేదు. నెక్స్ట్ 12వ అంశం సార్ 7 టైప్ రిజిస్టర్స్ అనేది ఫస్ట్ ఇవ్వలేదు సార్, గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. దాంట్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది పార్ట్ బి అంశం అనేది రాయడం లేదు సార్. నెక్స్ట్ 13వ అంశం ఓన్లీ సార్. నెక్స్ట్ 19వ అంశం సార్ ఈ సర్వేయర్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందం వారికి చేయలేదు సార్. ఈ గ్రామ సభలో చూపించడం జరిగింది కానీ అది అప్డేట్ అనేది చేయలేదు సార్. నెక్స్ట్ 20వ అంశం సార్ ఈ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. హాజర్లు ఉన్నాయి కానీ సిగ్నేచర్ సార్ లాస్ట్ 1 సిగ్నేచర్ హాజర్లు ఉన్నాయి. సార్ నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ డంపింగ్ యార్డ్ దగ్గర 597 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే పని ప్రదేశంలో వెళ్ళి చూస్తే ఒక మొక్క కూడా లేదు సార్. సైట్ సెలెక్షన్ కూడా రాంగ్ సైట్ సెలెక్షన్ చేయడం జరిగింది సార్. మొత్తం బండల మీద పెట్టేసారు మొక్కలు. జూలై 2023 వరకు దానికి వాచ్ అండ్ వాట్ ఇచ్చింది సార్. సార్ జూలై సార్ మిగిలిన 431 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 27 కూడా సేమ్ సార్. బృహత్పల్లి ప్రకృతి వనానికి సంబంధించి 16,500 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 9,976 మొక్కలు అనేది బ్రతుకున్నాయి సార్. మిగిలిన 75,086 రూపాయలు అనేది కూలీల వేతనాలుగా ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రికి గాను 1,84,270 రూపాయలు, మొత్తం వచ్చేసి 30,59,356 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 5వ అంశం సార్ తెలంగాణ అధికారంలో భాగంగా మొత్తం 12 వర్కేడీలు అనేది ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. నా దగ్గర సార్ వాస్తవం సార్ నేను ఇవ్వలేదు నా దగ్గర సార్. నెక్స్ట్ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. రసీదులు పంపిణీ చేయడం లేదు. 30 సార్ సండే నాడు పనిచేయడం లేదు. చెప్పండి ఏం చేయాలి తీసుకుంటారా? నెక్స్ట్ అంశం వచ్చేసి 11 సెకండ్ సిగ్నేచర్ కూడా సార్ రమణ సార్ కూడా
దానికి రెస్పాన్సిబిలిటీ నీకు సీఓ చెప్పండి ఏం చెప్తారు సీఓ అక్కడ 12 కాదు వచ్చే వరకు తీసుకొని 15 నుంచి ట్యాంకర్ ఏ ఊరు చెప్పండి అదైందా వర్క్ ఉందా అక్కడ అదే సార్ ఇక్కడ జాబ్కార్డ్ అప్లికేషన్ మీద ప్రూఫ్ తయారు చేయడం సార్ 14 సార్ చేసింది అంతే ఇక్కడ వర్క్ ప్యాచ్ ఎలా నిర్మించారు సార్ ఇక్కడ ఎన్నాళ్ళు చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి దాని డాక్యుమెంట్ పెట్టాలి లేదా నీకు 14 పెట్టేది మిగతా 5 ఏం చేసావు ఏం మిస్ అయ్యాయి 5 ఏం మిస్ అయ్యాయి ఐడియా లేదా ఎవరు తీసేసారు సాయంత్రం అంగీకార పత్రం ఉండదు ఫొటోస్ ఉండవు ఇన్పుట్ డేటా షీట్ ఉండదు అంతేనా ప్రీ మెజర్మెంట్ ఉండదు 4 ఇరిగేషన్ వాళ్ళది అయితే నోట్ చూసి ఉండదు నో అబ్జెక్షన్ ఉండదు ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్ రోజుగారు నిర్వహించట్లేదని మీరు ఎలా చెప్తారు రిజిస్టర్ గ్రామసభ రిజిస్టర్ ఎడ్యుకేట్ చేయండి కొంచెం మోటివేట్ చేయండి ఎన్ఆర్జీఎస్ మీద గ్రామ పంచాయతీ ఇప్పుడు ముందు గ్రామ పంచాయతీ యూనిట్ అయితే ఏం చేస్తారు నెక్స్ట్ 21వ అంశం మేడం ఈ నర్సరీ పనుల చిన్న అబ్స్ట్రాక్ట్ మొత్తము ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మీ నర్సరీలో పెట్టిన మొక్కలన్నీ మీ ప్లానింగ్ ప్రకారం హౌస్ హోల్డ్కి ఎన్ని మొక్కలు కేటాయించారు అన్ని మొక్కలు పంచినట్టు ఎక్విడెన్స్ పెట్టుకుంటే అయిపోతుంది కదా మరి అది హౌస్ హోల్డ్గా రాయలేదని చెప్తున్నారు మరి వాచని వాడు ఇవ్వకపోతే మరి రీప్లేస్మెంట్ చేస్తే అంతకంత ఖర్చు అవుతుంది కదా అదే రాసియమ్మా అదే చెప్పాలి మరి మీరు ట్యాంకర్ పేమెంట్ మరి అదే చెప్పాలి నువ్వు అక్కడ అప్పుడే ఎఫ్ఏ అవుతాడు బాధ్యత సిఓ ఎట్లా అవుతాడు మీరు మీరు ఆన్సర్ సరిగా చెప్తే కాదు వింటున్నారా తను చెప్పేది వివరణలో వీళ్ళు ఉన్నారు కదా అంటే పంచాయత్ సెక్రటరీ ఎవరున్నా పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ అటెండెన్స్ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటుంది లేని కాడ మీరు మేట్ని పెట్టుకున్నా సీనియర్ మేట్ అన్నా ఏ పదం కావాలని మీరే రెస్పాన్సిబిలిటీ లేట్
ఇటు వచ్చి ఉంటారు అటు దానికి లాస్ట్లో ఏదో ఒకటి వేస్తున్నాడు ఇప్పుడు బెంగాల్లో. మేడం ఈ ఎంఏసి ఎస్టిమేషన్స్లలో కూడా డైరెక్ట్ ప్రీ మెజర్మెంట్ పోస్ట్ మెజర్మెంట్ నెట్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది ఛానల్ కూడా వస్తుంది సార్. ఆ డెప్త్ ఆఫ్ ది ఛానల్ పెట్టుకునే మేము డివేషన్ లొకేషన్ ఐడెంటిఫై అవ్వాలి, మొత్తం పిక్చర్ రావాలి. ఏం పని ఇది? వైకుంఠధామ అక్కడ వైకుంఠధామం ఏది అసలు వెనక? ఇది వ్యాలిడా? ఈ ఫోటో ఎవరికైనా చూపించండి. తెలియకపోయిందా? 2 నెలలు స్ట్రైక్లో పోయి ఇంట్లో కూర్చొని తెలియకపోయిందా? గవర్నమెంట్ ఏం చెప్తుంది? మీ దగ్గర నుంచి విడిపోయిన గ్రామ పంచాయతీల బాధ్యత కూడా మీదే అని చెప్తున్నారు. నాకు సంబంధం లేదని ఎట్లా చెప్తున్నారు మీరు? బ్యాగ్ తీసుకొని సార్ వర్క్ సంబంధించి పూర్తిస్థాయిలో డాక్యుమెంట్ అనేది నిర్వహించడం లేదు సార్. 18వ అంశం సార్ ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్ పూర్తిస్థాయిలో. 19వ అంశం సార్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 20వ అంశం సార్ ఈసీ గారు వేతనం సంబంధించిన బుక్లో చెక్ మీద చేయలేదు సార్. టీకేకి సంబంధించి వేజ్ పేమెంట్ చేయలేదు సార్. అంటే చేశారు బ్రాండ్కి కాకపోతే వేజ్ టీకేకి సంబంధించి వేజ్ జరిగింది సార్, చేయలేదు. సో మీ ప్రాబ్లం ఇట్లా ఉంది, మాస్టర్లో ఇట్లా ఉంది, పేమెంట్ ఈ కారణంగా చేయలేకపోతున్నారని నోట్ పెట్టి రాయాలి. ఎవరెవరు బాధ్యత వాస్తవం ఏంటంటే ఫస్ట్ సీఓ గారిని పెట్టినాం సార్. అయితే టీఏ గారు గ్రామ సభలో ఏమన్నారంటే ఇది నేనే పంపిస్తాను అని చెప్పారు. అంటే మాకు ఒకసారి ప్రూఫ్ ఒకసారి చూపించండి అటెండెన్స్ సంబంధించింది, చూపిస్తే అది డ్రాప్ అయిపోయిందని చెప్పారు. వర్క్ ఐడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో చేస్తారు. మరి ఎందుకు ఆ విషయం ముందే చెప్పాలి కదా? ఎందుకు నన్ను టైం వేస్ట్ చెప్పి మాట్లాడేవారు చెప్పి ముందే చెప్పినాను చెప్పి ఇంత డిస్కషన్ మాట్లాడారు కదా. లేబర్ ఉందేమన్నా దూరం జరిగిందా? అయినా మేడం వర్క్ ఐడి కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో వర్క్ ఐడి సబ్మిట్ ₹1,64,263 నేను జరలేవా ఈ సైడ్ ఒక్క పేపర్ కూడా ఏం ఉంటుంది ఇక్కడ అసలు పని జరగలేదు. మెటీరియల్ పనులు ఏం జరగలేవు, అన్ని వేసి పనులే ఉన్నాయి. ఒకటి నుంచి 8 దాకా ఇన్ఫర్మేషన్ సార్. 9 వచ్చి సార్ ఆధార్ కార్డు అకౌంట్ నెంబర్ చేంజ్ చేయబడింది సార్. 21 వచ్చి సార్ రోజ్గార్ ద్వారా సార్. 22 సార్ చిల్డ్రన్ చార్ట్ పెట్టలేదు సార్. 23 సార్ ఎస్టిమేషన్లో సంతకాలు సార్. 24 సార్ 2 వర్క్ ఐడిలో ఎవెన్యూ ప్లాంటేషన్ 2000 మొక్కలు నాటడం సార్. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించుగా 682 మొక్కలు ఉన్నాయి. 315 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ 191 స్టంప్స్ రికార్డ్ చేసి సార్. ఫీల్డ్కి వెళ్ళి త్వరగా స్టంప్స్ లేవు సార్. 10 విషయాలు మాకు కూడా సేమ్ చూపించలేదు సార్.
ఇష్యూ నెంబర్ 9 సార్, ఈ జాబ్ కార్డులో పేరు నెంబర్ కొరకు ఒకరు దరఖాస్తు చేస్తున్నాం సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, అకౌంట్ సార్ చేసుకున్న మొక్కల గాను 1210 బతికినాయి సార్, 390 చనిపోయింది. ఈ ప్రస్తుతం వాచన్ వాడు ఇస్తారు సార్ ఇట్లా. 31 డిసెంబర్ వరకు. ఇష్యూ నెంబర్ 28 సార్, సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్, ఇది 1 డేకి వచ్చేసి లాస్ట్ పేమెంట్ జరిగింది. ఇష్యూ నెంబర్ 30 సార్, ఇది టోటల్ మ్యాండేట్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 సార్, ఇది 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ₹3,940 సార్. సరే మేడం, ఇది మెటీరియల్ సంబంధించి పాలీ బ్యాగ్స్ ఒక 10,175 పేమెంట్ జనరేట్ కాలేదు. అంటే B20 కానీ పేమెంట్ జనరేట్ కాలేదు. మనకేమో లిస్ట్ ఆఫ్ వర్క్లో ఇంక్లూడ్ అయింది. 35 మనకు బిల్స్ ఉంటేనే పేమెంట్ చేస్తారు. కాకపోయినా కానీ బిల్స్ ఉన్నాయి సార్, పాలీ బ్యాగ్స్ బిల్ ఉంది. 35 ఇష్యూ నెంబర్ 35 సార్, ఎంబుకున్నందు రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేసి వితౌట్ ఎంబుక్ ఎంబీ చేయాలంటే టీఎస్ఏ, చెక్ వేర్ చేయాలంటే ఈసీ చేయాలి. మిగతా వాళ్ళ తర్వాత సిఓ దగ్గర చెప్పండి. సిఓ ఐడి సిఓ సంధ్య, సిఓ సంధ్య. నెక్స్ట్ సిఓ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏపీఓ గారు. చెప్పండి. ఇష్యూ నెంబర్ 16 సార్, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్, ఈసీ చెక్ మీద చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సార్, 12-13 కళాలు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్, సర్వే లిస్టర్ పూర్తి స్థాయి అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్, సిటిజన్ చార్టు పెట్టలేదు సార్. సాంక్షన్ బోర్డు ఉంటుంది కదా, ఇంత బోర్డు సాంక్షన్ ఉంటుంది. 8 లక్షల ఇంత బోర్డు ఉంటుంది కదా, ఎస్టిమేషన్లో మామూలుగా నాకు పూర్తిగా అవ్వాలి కదా. వర్క్ కింద ఇన్ని బోర్డే ఉంటుంది కదా, ఆ వర్క్ స్పెసిఫిక్ బోర్డు ఎంత ఆగస్ట్ పేమెంట్ రాగాసైతే ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 డిమాండ్ కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 15 సర్క్యులర్ 1073 ప్రకారం 3 రకాల ఫోటోలు నిర్వహించాలి కానీ 2 మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 వర్క్ ఫైల్స్లో పూర్తి డాక్యుమెంట్స్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 17
కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 మాస్టర్ రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. ఎస్ సార్. ఇష్యూ నెంబర్ 19 ఈసీ చెక్ మేజర్ జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 12-13 కాలాల్లో రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సర్వే లేదు సార్. ఇష్యూ నెంబర్ 29 ట్యాంకర్ పేమెంట్లు అనేవి ఒకటేసారి చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 30 లాస్ పేమెంట్ సార్. ఇష్యూ నెంబర్ 31 లాస్ పేమెంట్ సార్. కానీ అటెండెన్స్లో 10 days వేసారు. సిఓ గారు 5 daysకి పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 పిఆర్ నాట్ గివెన్ సార్. అంటే చెప్పండి ఎగ్జామ్ టైం ఉంది కాబట్టి మీరు కూర్చొని ఇంకా చెప్తుంది మొత్తం ట్రైనింగ్ ఎంత కొట్టాలి చెప్పండి ఫస్ట్. మీరు ఎంత కొట్టాలి చెప్పండి ఫస్ట్. పెన్ తీసుకొని చెప్పండి కొట్టాలి ఎంత కొట్టాలి. ట్రైనింగ్ భాష 1 to 8 information sir. Issue number 9 డిమాండ్ నో డిమాండ్ రెండు తీసుకోవట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ ప్లే స్లిప్స్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ ఫిర్యాదులు రిజిస్టర్ అప్డేషన్లో లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 types ఆఫ్ ఫోటోస్ నిర్వహించట్లేదు, 2 types నిర్వహిస్తారు. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరుగుతుంది, డాక్యుమెంట్స్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు, ఎంబుక్లు. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ నిర్వహణ లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ చెక్ మెజర్ ఉంది. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 29 సార్ పిఆర్ రికార్డ్. ఇష్యూ నెంబర్ 30 సార్ ఫారెస్ట్ రికార్డ్ తక్కిపు ఉన్న వారికి. ఇష్యూ నెంబర్ 31 సార్ హాజరు లేవు, సంతకాలు లేవు కానీ 1 day పేమెంట్ జరిగింది. తర్వాత గ్రామ సమాచారం అటెండెన్స్ టేకన్ బై అటెండెన్స్ చెక్ బై వాళ్ళకి కలుగుతావా మండేని సార్. అదే మంది హక్కుదారులు పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11.
పని కావాలి ఫైన్ చదువు ఉండదమ్మా. నెంబర్ 11 సార్ ఇది. ఇష్యూ నెంబర్ 12 సార్, డిమాండ్ అనేది తీసుకోవడం అసలు ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేవి లేవు సార్. 2 వర్క్ ఏళ్ళకి సంబంధించి రైతు కూలీల సంతకాలు అనేది నిర్వహించలేదు సార్. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 6 వర్క్ ఐడీలకు సంబంధించి 12 ఓకే సార్. అంటే ఏ ఒక్క దాని మీద లేదు సార్, అస్సలు లేదు. అలా 53 మొక్కలు సార్. ఇంటర్నల్ రోడ్లో కమ్యూనిటీ కింద ఇంటర్నల్ రోడ్ అయినా ఏమిటి చేసుకోలేదు. ఆమె మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో కూడా వర్క్ చేసింది. వేరే జాబ్ యాడ్ చేసినాను వాస్తవానికి ఆమె వేరే జాబ్ అందుకనే పేమెంట్ జాబ్ కార్డు ఎక్సెస్ పేమెంట్ సార్. ఫస్ట్ ఇయర్లో సార్ 4 రోజులు ఎక్కువ వేయడం వల్ల పని చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్. బిల్ సార్ 129 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 10 డిమాండ్ ఫామ్ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. వేతన రసీదులు హక్కుదారులకు ఇవ్వట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, 7 రిజిస్టర్స్ ఇవ్వలేదు సార్. వర్క్ ఫైల్లో 14 రకాల డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉండగా 20 రకాల డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉండగా 14 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, కూలీల సంతకాలు రైతుల సంతకాలు పెట్టించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, ఎర్త్ వర్క్ సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ మేలు చేయలేదు సార్. ఈసీ వన్ టు 9 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, డిమాండ్ ప్లాన్స్ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, వేతన రసీదు పంపిణీ చేయట్లేదు సార్.
ఇష్యూ నెంబర్ 13 సార్ 7 రిజిస్టర్ తనిఖీ బృందానికి చూపించలేదు సార్. సంబంధించి 14,500 మొక్కలు నాటినట్టుంది సార్. ఫీల్డ్ నందు వెళ్తే 12,737 మొక్కలు బతికి ఉన్నాయి సార్. 1,763 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెంబర్ 28 సార్ రెవెన్యూ ప్లాంటేషన్